అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. వారం రోజుల్లో కోట్ల రూపాయల ప్రాపర్టీ రికవరీ. జిల్లాలో అంతర్రాష్ట్రాలను దాటి దొంగిలించిన సరుకుతో పాటు దొంగలను సైతం చేజ్ చేసి పట్టుకున్న తిరుపతి జిల్లా పోలీస్ షహబాస్ అంటున్న నెటిజన్లు. కష్టించిన పోలీసులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అవార్డులు, రివార్డులు అందజేత. హైర్లీ ప్రాపర్టీస్ ఉన్న షోరూమ్స్ యాజమాన్యాలు సెక్యూరిటీ బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు IPS. వివరాలను పరిశీలిస్తే తిరుపతి జిల్లా కేంద్రంలో మొన్న 8వ తారీఖు సోనో విజన్ నందు దాదాపు 1.5 కోటి పైచిలకు విలువ చేసే మొబైల్ ఫోన్స్, ట్యాబ్లను అంతర్రాష్ట్రాల దొంగల ముఠ దొంగలించడంతో వారం రోజులు తిరక్కముందే ఛేదించి దొంగలను పట్టుకోవడమే కాక దొంగలించబడ్డ ప్రాపర్టీని కూడా చేజిక్కించుకోవడం జరిగిందని, అలా చేజిక్కించుకున్న సరుకును మీడియా ముందు ప్రదర్శించి సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మీడియాకు వెల్లడించారు. తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో అధిక మొత్తాలలో ప్రాపర్టీ స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి షోరూమ్స్, గోల్డ్ జ్యువెలరీ షాపుల దగ్గర ఆయా ప్రాపర్టీ యజమానులు అలారం, సీసీ కెమెరాలు, బలమైన సెక్యూరిటీ ఏర్పరచుకుని దొంగతనాలను అరికట్టేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రాపర్టీ రికవరీతో పాటు దొంగలను పట్టుకోవడం కోసం సహకరించిన అంతర్రాష్ట్ర పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు IPS. అంతేకాక పట్టుదలతో కృషి చేసి ప్రాపర్టీ రికవరీ, దొంగలను పట్టుకోవడంలో పోలీస్ సిబ్బంది సాధించిన విజయానికి జిల్లా పోలీస్ అధికారులకు అందించిన అవార్డులు, రివార్డులు తదితర అంశాలను వీక్షించి తెలుసుకుందాం. నమస్కారం. అన్న ఒక్క చేతి సార్ సార్ ప్లీజ్ సార్ ఎనిమిదవ తారీఖున సోనీ విజన్ తిరుపతిలో జరిగిన ప్రాపర్టీ అఫెన్స్, ఎస్పెషలీ వాల్ని బ్రేక్ చేసి దాదాపు 200 మొబైల్స్ అండ్ తర్వాత ట్యాబ్స్ తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 1.50 లక్షల విలువ చేసే మొబైల్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎటువంటి క్లూస్ ఇమ్మీడియట్గా లభించకపోయినా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, తర్వాత మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు అడిషనల్ ఎస్పీ తిరుమల, తర్వాత CCS ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో, DSP తిరుపతి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా ఇటువంటి అఫెన్సెస్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ ఇంతకుముందు జరిగినాయనే కోణంలో దర్యాప్తు చేస్తూ పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ మరియు నాగ్పూర్కి ఇమ్మీడియట్గా టీమ్స్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్స్లో 5 మంది పాల్గొన్నారు. టీమ్స్ అక్కడ వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ బార్డర్లో, ముఖ్యంగా జార్ఖండ్ షోహెబ్గంజ్ జిల్లా మరియు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ డిస్టిక్లో ఎక్కువగా అక్కడ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం. ఈ అఫెన్సెస్ ఎక్కువగా ఇంతకు ముందు జరిగిన అఫెన్సెస్ అన్నీ కూడా మాల్దా మీదుగా నేపాల్ లేదా బంగ్లాదేశ్కి ఎక్కువగా తరలించారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా అనలైజ్ చేసి ఆలం షేక్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆలం షేక్ అనే వ్యక్తి షోహెబ్గంజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆఫీసర్స్, ఈ అఫెండర్స్ అక్కడికి మెటీరియల్ తీసుకెళ్ళక ముందే అక్కడికి చేరడం, లోకల్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంటాక్ట్ ప్రాపర్టీని ఫరక్కా పోలీస్ స్టేషన్ లిమిట్లో, వెస్ట్ బెంగాల్ ఫరక్కా ముర్షిదాబాద్ డిస్టిక్ లిమిట్స్లో అక్కడున్న ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని టోటల్ మెటీరియల్ని 4 ముద్దాయిలు, ముఖ్యంగా షోహెబ్గంజ్ డిస్టిక్ నుండి 3 మెంబర్సు, ముర్షిదాబాద్ జిల్లా నుండి 1 వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ మెటీరియల్ని కూడా మళ్ళీ అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ యొక్క వారెంట్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇక్కడ తీసుకురావడం జరిగింది. టోటల్ మెటీరియల్ అంతా కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం కూడా జరిగింది.
ఈ అఫెన్స్లో ఆఫీసర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది. అందులో ఈ ఆలం షేక్కి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఇక్కడ కూడా ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా 20 మొబైల్స్ వరకు రికవర్ చేయడం కూడా జరిగింది. టోటల్గా ఈ అఫెన్స్లో ద్వారా ముఖ్యంగా టెక్నాలజీని ఎక్కువగా షాప్స్ అంటే వాల్యూ ఉన్న షాప్స్, ముఖ్యంగా సోనీ విజన్ కానీ గోల్డ్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాస్ కానీ లేదా ఇంకా అలారంని పూర్తిగా అలర్ట్ చేయడం కానీ ఉండాలి. ఈ అఫెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న మేజర్ ఇన్స్టాలేషన్స్ అన్నింటినీ కూడా ఒక మీటింగ్ పెట్టి వారిని కూడా ఖచ్చితంగా అలర్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో దాదాపు 1,50,00,000 ప్రాపర్టీ సెల్ ఫోన్స్ని ఇక్కడ నుండి వెస్ట్ బెంగాల్ బార్డర్కి తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి తరలిస్తుండగా, మాల్దా ఏరియాలో తరలిస్తుండగా ఫరక్కా పోలీస్ స్టేషన్ నుండి వారికంటే ముందే పోలీస్ వారు టెక్నికల్ ఆధారాల ద్వారా చేరుకొని టోటల్ ప్రాపర్టీని రికవరీ చేసి మళ్ళీ తిరుపతి జిల్లాకు తీసుకొచ్చి సోనీ విజన్ వారికి అప్పజెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ అందరూ, ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ తిరుమల అండ్ డిఎస్పీ తిరుపతి అండ్ టీమ్, సిసిఎస్ టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతోంది. తప్పకుండా తిరుపతి జిల్లా పోలీస్ రాబోయే రోజుల్లో ఇటువంటి అఫెన్సెస్ అన్నింటినీ కూడా జరగకుండా ముందు ప్రికాషన్స్ తీసుకోవడం, జరిగితే తప్పకుండా వాటిని రికవరీ చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నరేష్ ఎస్పీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, రామచంద్ర రెడ్డి కమాండర్ ప్రకాష్ గారు, నెక్స్ట్ సుబ్బారెడ్డి, నాగార్జున రెడ్డి, జార్ఖండ్ జిల్లా సార్. సుబ్బారెడ్డి కూడా, సుబ్బారెడ్డి ఎస్ఐ పోలీస్ ఎస్పీపీఎస్, చిరంజీవి ఎస్ఐ సిసిఎస్, రామాంజనేయులు ఎస్ఐ ఎల్పిడి, మల్లన్న ఎస్ఐ సిసిఎస్, దస్తగిరి ఎస్ఐ ఫింగర్ ప్రింట్, వీళ్ళంతా సబ్ ఇన్స్పెక్టర్స్ టీంలో వచ్చేసారు సార్. నెక్స్ట్ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం రాజు సిసిఎస్, వెంకటేశ్వరరావు సిసిఎస్, మునిరాజు ఎస్సీ 783, గోపికృష్ణ వసం ఉన్నాడు వీరందరూ, రాజశేఖర్ ఎస్సీ, ప్రతాప్ రెడ్డి, ఉమాశంకర్, వరప్రసాద్ సిసిఎస్, శ్రీనివాసులు సిసిఎస్, వీళ్ళందరూ కూడా వసం ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు సార్. నెక్స్ట్ మునిరాజు ఎస్సీ, నెక్స్ట్ గోపికృష్ణ సిసిఎస్, రాజశేఖర్ సిసిఎస్, ప్రతాప్ రెడ్డి ఎస్సీ ఫింగర్ ప్రింట్ సార్. ఓకే, ఉమాశంకర్ సైబర్ సార్, శ్రీనివాసులు ఎస్సీ సిసిఎస్ తిరుపతి. అదేవిధంగా కానిస్టేబుల్స్ మురళి పిసి సిసిఎస్, మోహన్ కుమార్ సిసిఎస్, నాగరాజు చెట్టి సిసిఎస్, దామోదర్ సిసిఎస్, తర్వాత రమేష్ హరిప్రసాద్, గౌస్ ఆరిఫ్ తిరుపతి యూపీఎస్, ప్రసాద్ వచ్చింది, జయరామకృష్ణ రావు సార్ త్రిపుర.